హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సింపుల్గా చేసుకునే టమాటా రసం చూపిస్తున్నాను. ఆ టమాటాలు ఉడికించడం, వడకట్టడం ఇవన్నీ చేయకుండా సింపుల్గా చేయొచ్చు. వంట రాలేని వాళ్ళు కూడాను టమాటా రసం తినాలి అనిపిస్తుంది. మరి టమాటా రసం చేయాలంటే పెద్ద పని, అందుకని ఇలా చేయలేక ఊరుకుంటారు. నేను చెప్పేది పద్ధతిలో చేయండి, ఈజీగా అయిపోద్ది. టమాటా చౌక్ కదా, రోజు టమాటా రసం, టమాటా కూర, టమాటా పచ్చడి ఏదో ఒకటి చేసుకొని తినండి. చౌక్గా ఉండేటప్పుడు టమాటా చాలా మంచిది. టమాటా రసం కోసం ఇదిగోండి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, చిన్న ముక్కలు తరిగి పెడుతున్నాను. 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేయాలి. అన్నీ వేసి చూపిస్తాను. స్టవ్ అంటించేద్దామండి, ఆయిల్ పోసేద్దాం. రెండు స్పూన్లు అంటే మా స్పూన్తో 3 ఉల్లిపాయలు అన్నీ వేగాలి కదా, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. టేస్టీగా కావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి. ఆయిల్ మరిగింది. వెల్లుల్లిపాయ రెక్కలు 2 కచ్చపచ్చగా చెతగొట్టిన ఒక ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు, మెంతులు, కరివేపాకు. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి. కొంచెం వేగాలి. దోరగా వేగిన తర్వాత కొంచెం పసుపు పొడి వేస్తున్నాను, కొంచెం సాల్ట్, కొంచెం మూత పెట్టి ఉంచుతాను. ఇప్పుడు మూత తీసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఉల్లిపాయలు మగ్గిపోయి కారం మరి కొంచెం వేస్తున్నాను. కొద్దిగా 1 స్పూను ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి, ఇది నేను ఇంట్లో చేసింది, ఇది వేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటా రసం వేసేస్తున్నాను. టమాటా ప్యూరీ, కొంచెం మూత పెట్టి ఉంచుతున్నాను. టమాటా బాయిల్ అవుతుంది. ఇదిగోండి రసం చాలా వరకు మరిగింది. ఇప్పుడు చింతపండు రసం చేసేస్తున్నాను. ప్యూరీ చిక్కగా అయ్యింది, అందుకని కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు వేస్తాను. ఈ ఉప్పు అండి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కొనుక్కోండి, రాక్ సాల్ట్. ఇంకా మూత పెట్టి కాసేపు ఉంచాలి. ఇదిగోండి రాళ్ళ ఉప్పు అంటాం కదా, ఇది చాలా బాగుంటుంది, క్రిస్టల్ రాక్ సాల్ట్. ఇది వరకు మేము కళ్ళుప్పు వాడేవాళ్ళం, పింక్ సాల్ట్ వాడేవాళ్ళం. అన్నిటికంటే ఇది బాగుంది. నోట్లో వేసుకుంటే ఏదో టేస్ట్ అనిపిస్తుంది. ఇదిగోండి ఈ సాల్ట్, ఇది చాలా బాగుంది. కూరలో వేసుకుంటే తేడా కనిపించింది మనకి కదా. సరే, ఇప్పుడు మూత తీసి చూద్దామా? మూత తీసి చూద్దాం. చూడు, మరుగుతుంది, మంచి వాసన వచ్చేస్తుంది, గుమ్మగుమ్మలు. కరివేపాకు వేసావా? వేసాను. కరివేపాకు వేయకుంటానా? ఇది కొంచెం మరగాలి. ఎవరు చేసుకున్నా ఇంక ఇదే వారం 2-3 సార్లు చేసుకుంటారు. కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను. చూపించి కొత్తిమీర ప్రేక్షకులు, మిగతా తర్వాత వేస్తాను. దించే ముందు చెయ్యి మడత పెట్టి ఉంచావనుకో కనపడదు, ఏం వేస్తానో తెలియదు. సరే, మూత పెడతావా? ఇప్పేసాను మడత. మడత పెడతావా? మూత పెట్టు. రైస్ పెట్టిస్తే అదే పక్కన ఉడుకుతుంటుంది కదా, అందుకే పెట్టేశాను. చూస్తావా? నేను మూత తీసాను. వెరీ గుడ్.
మనకి ఇక్కడ తెలిసిపోద్ది ఎంత మరిగింది అని. ఇలా ఉంచేస్తే అంచు తెలిసిపోతుంది. అంటే ఆ లెవెల్ తగ్గాలన్నమాట. తగ్గాలి. తగ్గితే బాగా రుచి వచ్చేస్తుంది. ఖాళీ వేడి కాకుండా బాగా మరిగి కొంచెం ఇంకా మరగాలి. క్వాంటిటీ తగ్గితే రుచిగా ఉంటుంది. సిమ్లో పెట్టుకొని చేయాలి. ఈజీగా చేసే టమాటా రసం అండి. ఈ రసం చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చేసుకొని చూసి అప్పుడు కామెంట్ చేయండి. ట్రై చేసి మాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.